హాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, దేశీయంగా తయారు చేసిన తొలి మానవరహిత విమానం పేరు ఏమిటి? ఈ వీడియోలో మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశీయంగా తయారు చేసిన తొలి మానవరహిత విమానం పేరు ఏమిటి? ఏ దృష్టి 10 స్టార్ లైనర్, బి దృష్టి 5 స్టార్ లైనర్, సి అమృత్ 75, డి ఫాస్ట్ విన్నర్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, దృష్టి 10 స్టార్ లైనర్. ఈ యొక్క విమానంను హైదరాబాద్లోని అదానీ ఏరోస్పేస్ పార్క్లో నేవీ అడ్మిరల్ ఆర్ హరిబాబు గారు ప్రారంభించడం జరిగింది. ఇది గాలిలో 36 గంటలు ఎగరగలదు. 450 పేలోళ్లను తీసుకువెళ్లడం జరుగుతుంది. దృష్టి 10 స్టార్ లైనర్ దేశీయ తొలి మానవరహిత విమానం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల లక్షద్వీప్లో డిశాలినేషన్ కార్యక్రమాన్ని ఏ దేశం ప్రారంభించనుంది? లక్షద్వీప్లో డిశాలినేషన్ కార్యక్రమాన్ని ఏ దేశం ప్రారంభించనుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ జపాన్, బి ఈజిప్ట్, సి ఇజ్రాయెల్, డి రష్యా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఇజ్రాయెల్. జనవరి 9 నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇజ్రాయెల్ ప్రారంభించడం జరుగుతుంది లక్షద్వీప్లో. ఇటీవల మాల్దీవుల ప్రభుత్వంలోని కొందరు మంత్రులు భారతదేశంపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీగా ఏ కంపెనీ నిలిచింది? ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీగా ఏ కంపెనీ నిలిచింది? ఏ గూగుల్, బి మైక్రోసాఫ్ట్, సి యాపిల్, డి ఆల్ఫాబెట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, మైక్రోసాఫ్ట్. ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ నిలిచింది. గూగుల్ని తప్పించి ఈ యొక్క మైక్రోసాఫ్ట్ కంపెనీ విలువైన కంపెనీగా నిలిచింది. దీని యొక్క మార్కెట్ విలువ 238.62 లక్షల కోట్లు. దీని యొక్క మార్కెట్ విలువ. నెక్స్ట్ క్వశ్చన్, తమిళనాడులోని ఇటీవల ఎన్ని కోట్ల పెట్టుబడులను సొంతం చేసుకుంది? తమిళనాడు ఇటీవల ఎన్ని కోట్ల పెట్టుబడులను సొంతం చేసుకుంది? ఈ వీడియో లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. ఆన్సర్ని గెస్ చేయడానికి ట్రై చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 6,64,180 కోట్లను ఇటీవల తమిళనాడు ప్రభుత్వం దేశీయంగాను స్వదేశీయంగాను పెట్టుబడులను ఆకర్షించడం జరిగింది. దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 26,90,657 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తాత్కాలిక డైరెక్టర్కు అదనపు కార్యదర్శి హోదా పొందిన వ్యక్తి ఎవరు? ఈడీ తాత్కాలిక డైరెక్టర్కు అదనపు కార్యదర్శి హోదా పొందిన వ్యక్తి ఎవరు? ఏ అనంత్ స్వరూప్, బి మనోజ్ పాండే, సి అలోక్ పాండే, డి రాహుల్ నవీన్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, రాహుల్ నవీన్. ఇటీవల ఈయనొక హోదాను అదనపు కార్యదర్శి హోదాకు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. రాహుల్ నవీన్. ఈడీ తాత్కాలిక అదనపు కార్యదర్శి హోదాను పొందిన వ్యక్తి రాహుల్ నవీన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఫ్రాన్స్ నూతన ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? ఇటీవల ఫ్రాన్స్ నూతన ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? ఏ జాన్ మార్షల్, బి ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్, సి గ్యాబ్రియల్ అటల్, డి జావేద్ అష్రఫ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, గ్యాబ్రియల్ అటల్. ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ క్యాబినెట్లో గ్యాబ్రియల్ అటల్ విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం జరుగుతుంది. అతి చిన్న వయసులో ప్రధాని హోదాను ఈయన రికార్డు సృష్టించడం జరిగింది. ఈయన ఒక స్వలింగ సంపర్కుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల బంగ్లాదేశ్ ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? ఇటీవల బంగ్లాదేశ్ ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? ఏ షేక్ హసీనా, బి మహమ్మద్ రఫీ, సి మహమ్మద్ షహబుద్దీన్, డి షేక్ రెహమాన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, షేక్ హసీనా. బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా నియమితులవ్వడం జరిగింది. ఈమె వరుసగా 4 సార్లు, మొత్తంగా 5 సార్లు ఈ యొక్క ప్రధాని పదవిని చేపట్టడం జరిగింది. ఈమె గెలిచిన పార్టీ అవామీ లీగ్ అనే పార్టీ షేక్ హసీనా గెలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారానికి ఇటీవల ఎవరు ఎంపికయ్యారు? ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారానికి ఇటీవల ఎవరు ఎంపికయ్యారు?
ఏ మంగళగిరి ప్రసాదరావు, బి సుధాకర్, సి వెంకటకృష్ణ, డి రమణామూర్తి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మంగళగిరి ప్రసాదరావు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పురస్కారానికి ఎంపికైన వ్యక్తి మంగళగిరి ప్రసాదరావు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ గాలిపటాల పండుగ 2024 ఏ రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతుంది? అంతర్జాతీయ గాలిపటాల పండుగ 2024 ఏ రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతుంది? ఏ అస్సాం, బి బీహార్, సి గుజరాత్, డి తమిళనాడు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గుజరాత్. గుజరాత్లో అంతర్జాతీయ గాలిపటాల పండుగ 2024 విభాగంలో గుజరాత్లో ఈ యొక్క కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. జనవరి 7 నుండి 14 వరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఐస్టీన్ ప్రోబ్ ఉపగ్రహాన్ని ఏ దేశం ప్రయోగించింది? ఐస్టీన్ ప్రోబ్ ఉపగ్రహాన్ని ఏ దేశం ప్రయోగించింది? ఏ ఉత్తర కొరియా, బి జపాన్, సి పాకిస్తాన్, డి చైనా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి చైనా. ఖగోళ రహస్యాలను ఛేదించడానికి గాను ఈ యొక్క ఐస్టీన్ ప్రోబ్ ఉపగ్రహాన్ని జనవరి 9న చైనా ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఐఐటి మద్రాస్ తన కొత్త క్యాంపస్ను ఏ దేశంలో ప్రారంభించనుంది? ఐఐటి మద్రాస్ తన కొత్త క్యాంపస్ను ఏ దేశంలో ప్రారంభించనుంది? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ శ్రీలంక, బి ఆఫ్ఘనిస్తాన్, సి ఒమాన్, డి ఫ్రాన్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీలంక. ఐఐటి మద్రాస్ తన కొత్త క్యాంపస్ను శ్రీలంకలోని క్యాండీలో ప్రారంభించినట్లు శ్రీలంక విద్యాశాఖ మంత్రి జయంత్ ప్రకటించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే.